అది వీడియో పంపించాను, చూసుకున్నారా మీరు మెయిల్? చూసాను సార్, మెయిల్ చూసానండి ఈరోజు. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము నెక్స్ట్ టాపిక్ అనేది చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి క్యాంపెయిన్ మేనేజర్ అనమాట. ఓకే, సో దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి లింక్డ్ఇన్ యాడ్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి స్ట్రక్చర్ అనేది చూసుకొని మీరు రెడీ చేయండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే లింక్డ్ఇన్ యాడ్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఓకే 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 హియర్ వి హావ్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ వి హావ్. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ వి హావ్. ఓకే, left side top corner. Okay, this is also correct only. You can do this also. Google Ads account structure. Okay, account first we have to create account. Okay, క్యాంపెయిన్ కనిపిస్తుంది కదా మీకు? ఓకే, అంతకు ముందు మనం చూసింది అది ఓల్డ్ స్ట్రక్చర్ అనుకుంటా, ఇది న్యూ స్ట్రక్చర్ లాగా ఉంది. ఇది కొత్త స్ట్రక్చర్ ఇది. అవునవును. ఓకే, ఆల్రెడీ మధ్యలో క్యాంపెయిన్ గ్రూప్ అనేది తీసేసినారు కదా? అవునవునవును. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి క్యాంపెయిన్ మేనేజర్. ఫస్ట్ ఏంటంటే మనకి క్యాంపెయిన్ మేనేజర్ అకౌంట్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళండి. ఓకే, అకౌంట్ నేమ్. క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం నేమ్ అనేది సెటప్ చేసుకోవాలి అన్నట్టు. నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ ట్యూషన్స్ అనేవాళ్ళంతే. కరెన్సీ ఇండియన్ రూపీస్. కరెన్సీ వచ్చేసి మనకి ఇండియా కదా, ఇండియన్ రూపీస్ కాబట్టి మనం ఇండియన్ రూపీస్ పెట్టుకున్నాం. సార్ వన్ డౌట్. చెప్పండి సార్. సపోజ్ మనం యాడ్స్ అనేది ఇతర కంట్రీస్ చేస్తున్నాం అనుకోండి, కానీ ఇక్కడ మాత్రం మనం ఇచ్చేది ఇండియన్ రూపీసేగా. ఇక్కడ మనం ఇండియాలో ఉండదు కాబట్టి రూపీస్ ఇచ్చేది ఇండియన్ రూపీసే ఇవ్వాలి. మనం ఇతర కంట్రీ చేసినా కానీ ఇక్కడ ఇండియన్ రూపీసే ఇవ్వాలి. అవునవును. సో ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీస్ లో ఉంటే ఆ కంట్రీ నేమ్ ఇచ్చుకోవాలి మనం. సో మనం రన్ చేసేది యాడ్ రన్ చేసేది ఇక్కడే కాబట్టి ఇండియాలోనే కాబట్టి ఇండియన్ రూపీస్ ఇవ్వాలన్నమాట. లేదా రన్ చేసేది ఇక్కడ. సపోజ్ నేను అడిగేది ఏంటంటే ఇతర కంట్రీలో యాడ్స్ రన్ చేస్తున్నాం కానీ మనం ఉండేది ఇక్కడ, ఇతర కంట్రీలో యాడ్స్ రన్ చేయాలా? సపోజ్ యుఎస్ఏ, యూకే అట్లా. అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. మనం ఉండేది ఇండియాలో, ఓకే, మన యాడ్స్ రన్ చేసేది ఇతర కంట్రీలో. ఓకే, ఇతర కంట్రీలో యాడ్స్ రన్ చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వాలా? ఇండియన్ రూపీస్ ఇవ్వాలా, యుఎస్ అది ఇవ్వాలా? ఇండియన్ రూపీస్. ఇండియన్ రూపీస్ ఇవ్వాలా? ఓకే 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 ఇండియన్ రూపీసే ఇవ్వాలి. ఓకే ఓకే సో ఇక్కడ వచ్చేసి మనం పేజ్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డాష్ బోర్డ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్స్ లో క్యాంపెయిన్ అనేది సెటప్ చేసుకోవాలి కదా. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ అని చెప్పి ఆప్షన్ ఉందా? సో క్రియేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ క్యాంపెయిన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం సార్? ఏ క్యాంపెయిన్ చేస్తున్నాం? ఇప్పుడు మనకి ఆ వెబ్సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అండి. అది ఎక్కడ చూపెట్టలేదు మనం వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా. ఇగో ఇక్కడ వస్తుంది, స్టార్ట్ తర్వాత వస్తుంది. ఓకే 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 సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి రావాలి. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది కదా. సో మనం ఎక్కడ ఆ క్యాంపెయిన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లో సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో దానికి కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ విజిట్ ఉంది కదా. సో మనం ఏం చేస్తాం, బ్రాండ్ అవేర్నెస్ రన్ చేసినాం, ఎంగేజ్మెంట్ రన్ చేసినాం, లీడ్ జనరేషన్ రన్ చేసినాం. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వీడియో వ్యూస్ అనేది రన్ చేసినాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే వెబ్సైట్ విజిట్స్ కాబట్టి వెబ్సైట్ విజిట్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నట్టు. ఓకే, అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్, చెప్పండి. వెబ్సైట్ విజిట్స్ అనేవి మనం చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ బడ్జెట్ అండ్ షెడ్యూల్ మీద బటన్ ఆఫ్ లో ఉంది కదా. సో దీన్ని కొంచెం ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత ఓకే, సో ఇక్కడ వచ్చేసి బడ్జెట్ ఉంది. బడ్జెట్ లో మీకు లైఫ్ టైం బడ్జెటా, డైలీ బడ్జెటా? ఓకే, మనది డైలీ బడ్జెట్ కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి మనము డైలీ బడ్జెట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మినిమం వచ్చేసి మనకి 1500 ఉంది పర్ డే. ఓకేనా?
సో 1500 ఉంది కాబట్టి ఉమ్, డైలీ బడ్జెట్. సో తర్వాత వచ్చేసి స్ట్రాటజీ వచ్చేసి మ్యాక్సిమం డెలివరీ, కాస్ట్ క్యాప్. ఓకే, ఉమ్, సో మ్యాక్సిమం డెలివరీ అంటే మీకు తెలుసు. ఓకే, సో అది వచ్చేసి ఆటోమేటిక్గా మనకి లీడ్ కాస్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో అవును. కాస్ట్ క్యాప్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో, సో దానికి ఏదైతే లీడ్ ఉందో, సో ఆ లీడ్కి ఎవరైతే క్లిక్ చేస్తారో సో దానికి మాత్రమే పర్ క్లిక్ ఇంత కట్ అవ్వాలి అని చెప్పేసి మనము మాన్యువల్గా మనం ఇవ్వచ్చు అనమాట. ఉమ్, ఓకేనా? ఓకే. అలాంటప్పుడు మనం ఇచ్చుకుంటేనే బెటర్ గా, మాన్యువల్ గా ఎంత ఖర్చు, ఒక కాస్ట్ కి ఎంత కట్ కావాలనేసి, ఏ సార్? కాస్ట్ కి ఎంత కట్ కావాలని అనుకున్నప్పుడు మనం ఇదే కాస్ట్ క్యాప్ అనే ఇవ్వచ్చుగా. కాస్ట్ క్యాప్ అని ఇవ్వచ్చు మనం. ఇదే బెటర్ కదా, ఇదే తక్కువ కాస్ట్ పడింది. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకి మ్యాక్సిమం డెలివరీ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఈ కాస్ట్ క్యాప్ అనేది మనకి ఏంటంటే మనం మాన్యువల్గా పెట్టుకుంటాం అనమాట. సపోజ్ మనం తక్కువ అమౌంట్ పెట్టామనుకోండి, వాళ్ళు లింక్డ్ ఇన్ ప్రకారం వాళ్ళు ఎక్కువ కాస్ట్ పడ్డప్పుడు అప్పుడు మన యాడ్ మనకు చూపెట్టదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. సపోజ్ మనం ఇక్కడ కాస్ట్ క్యాప్ సపోజ్ ఒక క్లిక్ కి 80 రూపీస్ అని పెట్టామనుకోండి, అవును, వాళ్ళు లింక్డ్ ఇన్ వాళ్ళ ప్రకారం సపోజ్ అది 120 or 200 అయినప్పుడు అప్పుడు మన యాడ్ వాళ్ళకి చూపెట్టదుగా. అంటే అట్లా దానికి మనకి ఆప్టిమైజర్ దాన్ని బట్టి మనకి ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు అనమాట. అది ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం మనకి తక్కువే పడుతుంది. ఓకేనా? సో మనకి లీడ్ పెరిగే కొంది మనకి లీడ్ కాస్ట్ పెరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 80 రూపీస్ 90 రూపీస్ పెట్టిననుకో, సో ఫస్ట్ వచ్చేసి మనకి 80 రూపీస్ లోపల 90 రూపీస్ లోపల కట్ అవుతుంది ఫస్ట్ లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లీడ్కి ఒక 25 రూపీస్ కట్ అయింది అనుకో, 20 రూపీస్ కానీ 25 రూపీస్ కట్ అయింది అనుకో, సో ఒక 4-5 లీడ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే అది అయిపోద్ది. సో మళ్ళీ సెకండ్ డే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకో క్యాంపెయిన్ రన్ చేస్తాం కదా, సో రన్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే సో మనకి లీడ్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది, 35 లేదంటే 45 15 ఇట్లా. సో అట్లా ఫస్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ రన్ చేసేటప్పుడు కొంచెం తక్కువ పడుతుంది, తర్వాత వచ్చేసి మనకి లీడ్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాంపెయిన్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కాస్ట్ పెరిగితే మళ్ళీ క్యాంపెయిన్ చేంజ్ చేసుకుంటాం అనమాట మనం. అర్థమవుతుందా? ఓకే. సో అట్లా. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనం కంటిన్యూగా రన్ చేయాలనుకుంటే స్టార్ట్ డేట్ కానీ ఎండ్ డేట్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏం లేదు. మనకి స్టార్ట్ డేట్ ఇవ్వాలంటే స్టార్ట్ డేట్ ఇవ్వచ్చు మనం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి స్టార్ట్ డేట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనకేం అవసరం లేదు, ఎండ్ డేట్ అనేది అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ అండ్ యూజ్ న్యూ యాడ్ సెట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, యాడ్ సెట్ అని వచ్చింది కదా. సో సెలెక్ట్ యువర్ యాడ్ సెట్ టైప్ అనమాట. సో దీంట్లో మనకి యాక్సెలరేటా లేదంటే క్లాసికా. యాక్సెలరేట్ కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడేమవుతుందంటే క్యాంపెయిన్ డీటెయిల్స్ అనేవి మనకి వచ్చినాయి అనమాట. సో ఈ క్యాంపెయిన్ డీటెయిల్స్లో మనకి నేము, ఆబ్జెక్టివ్, షెడ్యూల్, తర్వాత డైలీ బడ్జెట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, సో దీంట్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కరెక్ట్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు క్యాంపెయిన్ని. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సింగిల్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో సింగిల్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, వీడియో అనేది అప్లోడ్ చేయకూడదా? సార్ దీంట్లో సింగిల్ ఇమేజ్ మీదే క్లిక్ చేయాలా, వీడియో అప్లోడ్ చేయకూడదు? వెబ్సైట్ ట్రాఫిక్ కదా ఇది, ట్రాఫిక్ అన్నప్పుడు వీడియో అప్లోడ్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ ట్రాఫిక్, అది వెబ్సైట్ వ్యూస్ పెంచుకోవడానికి కదా, విజిట్స్ పెంచుకోవడానికి, మన వెబ్సైట్ కి రావడం కోసం చేస్తున్నాం. సో మన వెబ్సైట్ URL కోసం మనం రన్ చేసుకుంటాం అనమాట, వెబ్సైట్ కి ఎంత విజిట్స్ పెంచుకోవడం కోసం. సో దానికోసం అని చెప్పేసి వీడియో అవసరం లేదు, ఇమేజ్ సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు అట్లే ఫేస్బుక్ యాడ్స్ లో మన వెబ్సైట్ కి రావాలంటే ట్రాఫిక్, అదే దాంట్లో కూడా ట్రాఫిక్ యాడ్ ఉన్నట్టుంది కదా, ట్రాఫిక్ అది చేస్తే దానికి మన వెబ్సైట్ కి వస్తారు వాళ్ళు. అవేర్నెస్ క్యాంపెయిన్ కిందనే ఉంది కదా ఫేస్బుక్ లో కూడా. ఫేస్బుక్ లో కూడా ట్రాఫిక్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ, నేను మొన్న చేసాను అనుకుంటా ట్రాఫిక్.
సో దాంట్లో కూడా మీరు ఏంటంటే వెబ్సైట్కి మనం విజిట్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఆ యాడ్ రన్ చేసి కూడా. ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ట్యూషన్స్ కదా. ఓకే. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కాబట్టి మనం ఏం చేసినాము ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనేవి మనం పెట్టుకున్నాం అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ యుఆర్ఎల్ అంటే మనం వెబ్సైట్ యుఆర్ఎల్ ఇవ్వాలి అక్కడ. వెబ్సైట్ యుఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో లాంగ్వేజెస్ ఏమైనా మనం చేంజ్ చేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మన లాంగ్వేజ్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి చూపెట్టాలనా? అవునండి. ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి మీ యాడ్ చూపించాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో మనం ఏంటంటే ఇంగ్లీషే కాబట్టి మనకి ఇంగ్లీష్ పెట్టిన అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ యాడ్ సెట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనకి చూపిస్తాం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ సెట్ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఓకే. సో ఈ యాడ్ సెట్ డీటెయిల్స్ మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే సో ఇవి మనం ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఆబ్జెక్టివ్ చేంజ్ చేయాలనుకుంటే ఆబ్జెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పండి? ఆబ్జెక్ట్ అంటే అది ట్రాఫిక్ ఎంగేజ్మెంట్ అది. అవునవును. క్యాంపెయిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే క్యాంపెయిన్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆప్షన్ ని సో దాన్ని మనం ఆబ్జెక్టివ్ అంటాం అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి మనం ఏమైనా క్యాంపెయిన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ లెక్క మనం క్యాంపెయిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి ఎడిట్ క్యాంపెయిన్. ఓకే. సో ఎడిట్ క్యాంపెయిన్ మీద దీని మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ ఆప్షన్స్ అన్ని ఒక రకంగా ఉన్నాయి కదా, చేంజ్ క్యాంపెయిన్ ఎడిట్ క్యాంపెయిన్ అని. సార్ చేంజ్ క్యాంపెయిన్ ఎడిట్ క్యాంపెయిన్ అని రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా, మీనింగ్ సేమ్ మీనింగ్ వస్తాయి కదా. చేంజ్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ కాకుండా ఇంకొక కొత్త క్యాంపెయిన్ మీరు ఏమైనా రెడీ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి క్రియేట్ క్యాంపెయిన్ ఉంది కదా. సో క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసి మీరు కొత్త క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లేదు నాకు ఓన్లీ నేమ్ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఎడిట్ క్యాంపెయిన్. మీరు ఏదైనా ఓన్లీ జస్ట్ దీంట్లో చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ డీటెయిల్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి టార్గెటింగ్ సెట్టింగ్స్. సో టార్గెటింగ్ సెట్టింగ్స్ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లాంగ్వేజ్ మనం ప్రొఫైల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకున్నాము. సో తర్వాత వచ్చేసి లొకేషన్స్ అని వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనం ఇండియా పెట్టుకోవాలంటే ఇండియాలో వచ్చేసి మనకి ఏ లొకేషన్ కావాలి ఏంది అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే. ఢిల్లీ పెట్టుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి బెంగళూరు. ఓకే. సో తర్వాత వచ్చేసి హైదరాబాద్. ఓకే. సో తర్వాత వచ్చేసి ముంబై. ఓకే. నెక్స్ట్ ఢిల్లీ. సో తర్వాత వచ్చేసి కోల్కతా. దుబాయ్ అదర్ కంట్రీ కదా. అదర్ కంట్రీ అది. ఓకే. కోల్కతా అంతా బిజినెస్ నడవదు అనుకుంటాను అక్కడ. కోల్కతా అది బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం. ఓకే. ఓకే. సో ఇది మన కంట్రీ అండి. అది మన కంట్రీ కలకత్తా. సో తర్వాత వచ్చేసి చెన్నై. ఓకే.
సో ఈ విధంగా మనం లొకేషన్స్ అనేవి మనం టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా మనం ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎక్స్క్లూడ్ అంటే అర్థం మీనింగ్ తెలుసా మీకు? ఎక్స్క్లూడ్ అంటే ఆ ఏరియాస్ లో చూపెట్టద్దు మన యాడ్. ఆ ఏరియాకి మనం చూపియద్దు అంటే ఆ లొకేషన్ కి మన యాడ్ చూపించద్దు అని చెప్పేసి మనము చెప్పాలన్నమాట. ఓకే. సో ఒకవేళ చూపిమని చెప్పి పెట్టుకుంటే మనం ఇంక్లూడ్ అంటాం. ఇక్కడ ఏదైనా ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇక్కడ లొకేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ లొకేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏ లొకేషన్ లో చూపియద్దు అని చెప్పి చూపించకూడదు ఆ లొకేషన్ నేమ్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొడితే తీసుకుంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి కంపెనీ ఇండస్ట్రీస్. ఓకే. సో ఈ కంపెనీ ఇండస్ట్రీస్ మీద చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏ కేటగిరీ వాళ్ళకి మనం యాడ్ రన్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ టార్గెట్ చేసుకోవాలి అనమాట. ఓకే. సో ఇక్కడ అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళకి, అకౌంటింగ్ వాళ్ళకి. ఓకే. సో తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఎయిర్ వాటర్ అండ్ వేస్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్స్ అండ్ ఏవియేషన్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఓకే. అంబులెన్స్ సర్వీసెస్. ఓకే. యానిమల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్, యానిమేషన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఓకే. సో ఇలాంటి తర్వాత వచ్చి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ రబ్బర్ అండ్ సింథటిక్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఆర్టిస్ట్ అండ్ రైటర్స్, ఆడియో అండ్ వీడియో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. బ్యాక్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, బార్ అండ్ టవర్నస్ అండ్ నైట్ క్లబ్స్. ఓకే. సో చూడండి తర్వాత వచ్చేసి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ హోటల్స్, హోమ్ స్టేస్. ఓకే. బయోమాస్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఓకే. బయోటెక్నాలజీ రీసెర్చెస్. ఓకే. సో తర్వాత వచ్చేసి బ్లాక్ చైన్ సర్వీసెస్, బ్లాక్స్. ఓకే. సో తర్వాత వచ్చేసి బాయిలర్స్, ట్యాంక్స్ అండ్ షిప్పింగ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత బుక్ పబ్లిషింగ్. ఓకే. తర్వాత వచ్చేసి బిల్డింగ్ ఎక్విప్మెంట్ కాంట్రాక్టర్స్. ఓకే. బిల్డింగ్ ఫినిషింగ్ కాంట్రాక్టర్స్. ఓకే సార్. ఓకే. ఇన్ దట్ ఐ విల్ సెలెక్ట్ ఎనీథింగ్, రిమైనింగ్ యూ కెన్ డు సార్. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు వీటిలో ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇదిగా బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ కంటెంట్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి బిల్డింగ్ ఎక్స్టీరియర్ కాంటాక్ట్స్ కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీకు కావాల్సిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకేనా. సో తర్వాత వచ్చేసి జాబ్ సీనియారిటీస్. ఓకే. సో జాబ్ సీనియారిటీస్ వచ్చేసి మనకి ఓనరు, సో డైరెక్టరు, మేనేజరు, సీనియరు. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా. సో తర్వాత వచ్చేసి జాబ్ ఫంక్షన్స్. ఓకే. సో జాబ్ ఫంక్షన్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఈ జాబ్ ఫంక్షన్స్ లో మనకి అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్. ఓకే. తర్వాత ఆర్ట్స్ అండ్ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనిటీ అండ్ సోషల్ సర్వీసెస్, కన్సల్టింగ్. తర్వాత కస్టమర్ సర్వీస్, సక్సెస్ అండ్ సపోర్ట్. కాబట్టి ఎడ్యుకేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్, చెప్పండి. సో తర్వాత మనం ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఫినాన్స్ కావాలంటే, తర్వాత హెల్త్ కేర్ సర్వీసెస్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, లేదా హ్యూమన్ రిసోర్స్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. సో తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్స్. తర్వాత వచ్చేసి మనకి ప్రొడక్ట్ మేనేజ్మెంట్. సో వీటిలో ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ ఎంప్లాయీస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ అని ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ అనేది తీసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి అప్లై కావాలంటే అప్లై మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో ఇట్లా అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ సిగ్నల్ ఉంది కదా, సో దాని మీద ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్ టార్గెటింగ్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట.
ఓకే. మనకి ఓకే. సాఫ్ట్‌వేర్ కావాలి కాబట్టి ఓకే. సో, సాఫ్ట్‌వేర్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సెట్ చేయండి. హ్మ్. ఓకే. సో, ఓకే. తర్వాత వచ్చేసి తర్వాత దీంట్లో పేరెంట్స్ రాదనుకుంటా దీంట్లో. నిన్న మనం చూసాం కదా! ఏం సార్? పేరెంట్స్ అనేది ఫేస్‌బుక్ లో మా 9-17 ఇయర్స్ ఫేస్‌బుక్‌లో డీటెయిల్డ్‌గా ఉంది. సో, ఇక్కడ ఏంటంటే అంత డీటెయిల్డ్‌గా లేదనమాట దీంట్లో. జస్ట్ పేరెంట్స్ మాత్రమే ఉంది ఇక్కడ. పేరెంట్ ఎడ్యుకేషను, పేరెంట్ కమ్యూనికేషను, సో, పేరెంట్ లీవ్, పేరెంట్ స్క్వేరు, తర్వాత పేరెంట్ అని ఉంది. ఓకే. ఓకే. సో, తర్వాత వచ్చేసి పేరెంట్ ఎడ్యుకేటరు, తర్వాత పేరెంట్రియల్ న్యూట్రిషను. ఓకే. న్యూట్రిషన్. ఓకే. పేరెంట్ సో, అండ్ వీటిలో కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. దీంట్లో సో, తర్వాత వచ్చేసి మనకి ఇంకా బిజినెస్ ఓనర్స్ కావాలంటే బిజినెస్ ఓనర్షిప్. ఓకే. ఓకే. సో, కిందకి రండి. సో, ఇక్కడ వచ్చేసి స్మాల్ బిజినెస్ ఓనరు, ఓకే, బిజినెస్ ప్రాసెస్ ఓనరు. ఓకే. సో, తర్వాత వచ్చేసి బిజినెస్ ఓనర్స్ ప్లానింగు. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇంకా ఇక్కడ బ్రౌజ్ చేసి కంపెనీ కేటగిరీని బట్టి. ఓకే. సో, ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి డిగ్రీ వాళ్ళు కావాలంటే డిగ్రీ. ఓకే. సో, జాబ్ ఎక్స్పీరియన్స్ మీద ఏమైనా చేయాలనుకుంటే జాబ్ సీనియారిటీ మీద, జాబ్ ఫంక్షన్స్, ఓకే, జాబ్ టైల్స్ వీటిల్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో, తర్వాత ఇంట్రెస్ట్ని బట్టి మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఓకే. సో, తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇమేజ్ యాడ్స్ కాబట్టి మనకి క్రియేట్ ఇమేజ్ యాడ్ కదా. సో, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ యాడ్. దీని మీనింగ్ ఏంటి? క్రియేట్ దాని పక్కన ఏంది? దాని పక్కన ఇంకోటి ఉంది ఆప్షన్. దాని పక్కన మళ్ళీ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంటే మీరు మీ గ్యాలరీలో ఏమైనా ఉన్నాయా అని చెప్పి అవి ఉంటే కనుక వాటిని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ గ్యాలరీలోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఆల్రెడీ మనం ఏదైనా యాడ్ చేసాం అనుకో, సో, దాంట్లో మనకి గ్యాలరీలో ఉంటాయి కదా కొన్ని. ఈ గ్యాలరీలో ఇక్కడ చూపిస్తాయి. మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇది యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే. ఓకే. సో, క్రియేట్ న్యూ ఉంది కదా. సో, దాని మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. సో, హెడ్లైన్ వచ్చేసి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే. సో, ఇట్లా మనం ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ టెక్స్ట్ లో వచ్చేసి మనకి 3000 వర్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, తర్వాత వచ్చేసి హెడ్లైన్కి వచ్చేసి మనకి 200 వర్డ్స్ ఉంటాయి. సో, వాటిలో కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత వచ్చేసి మనకి మీడియా. సో, మీడియా వచ్చేసి ఇక్కడ యాడ్ మీద ఉంది కదా. సో, ఒక ఇమేజ్ ని మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మరి ఇక్కడ సైడ్ ఏదో ఉంది ఇక్కడ మీడియా డౌన్. ఏం సార్ మళ్ళీ చెప్పండి. మీడియా డౌన్ ఏదో ఉంది కదా సార్ బటన్. ఇక్కడ మీడియా డౌన్ మీడియా ఉందా? దాని కింద ఏదో ఒక బటన్ ఉంది కదా. మీడియా డౌన్ ఏదో ఉంది కదా దీంట్లో. సో, గ్యాలరీ అంటే ఇది అనమాట. ఓకే. సో, ఇట్లా వస్తుంది అనమాట అది. ఇది నేను అడిగేది. ఇది మీడియా డౌన్ ఒక బటన్ ఉంది కదా, అది ఏంటి అనేసి. ఇదా? దానిపైన
దానిపైన ఇదా ఇక్కడ సార్ మీడియా డౌన్ ఇక్కడ ఉంది కదా, మీడియా డౌన్ ఒక బాక్స్ లాగా ఉందా? ఇదా ఆ ఇది ఇమేజ్ యాడ్ అవుతుంది సార్ ఇక్కడ. మనం యాడ్ చేసి అక్కడ 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 ఏమి యాడ్ చేయమంటున్నా? అక్కడేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సైడ్ లో మనకు ఒక కాలం ఉంది కదా, ఓకే. సో యాడ్ ఉంది కదా, సో యాడ్ మీద మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, సో ఇమేజ్ సో ఇదనమాట గ్యాలరీ అంటే. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇమేజ్. ఇట్లా మనకి గ్యాలరీలో స్టాక్ ఉంటాయి కదా మనకి ఇమేజెస్, అదే అంత ముందు యాడ్ చేసి దీంట్లో చూపెడతాయి. దాన్ని ఏమంటే బ్రౌజింగ్ కంటెంట్ అంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంటాం అనమాట. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఏది కావాలంటే అది ఇస్తాం అంతే, సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం అంటే బ్రౌజింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంటాం అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఆల్ టెక్స్ట్. ఓకే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కాబట్టి. ఓకే, సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనేవి మనం కీవర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి కాల్ టు యాక్షన్ అడుగుతుంది. ఓకేనా? సో ఈ కాల్ టు యాక్షన్ మీద క్లిక్ చేసుకొని, సో ఇక్కడ వచ్చేసి మనకి మనం ఫామ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఫామ్ మీద మనం క్లిక్ చేసుకుంటాము. లేదు మనకి వెబ్సైట్ ట్రాఫిక్ అనుకోండి. ఓకే, వెబ్సైట్ ట్రాఫిక్ అనుకో లర్న్ మోర్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో లేదు అంటే ఇక్కడ వ్యూ కొట్టేట్ ఉంది కదా, సో వ్యూ కొట్టేట్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మనం అక్కడ అంటే వ్యూ కొట్టేట్ అంటే ఏంటి, మనం వెబ్సైట్ని విజిట్ చేయమని చెప్పి మీనింగ్. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి డెస్టినేషన్ యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చింది చూసినారా మీరు? ఓకే, సో వ్యూ కొట్టేట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనేవి వచ్చింది అనమాట. మన వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చింది. సో అదే విధంగా మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రమోటెడ్ అని వచ్చిందా? ప్రమోటెడ్. సో లింక్డ్ఇన్ లో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక యాడ్ రన్ అవుతుంది అంటే, సో అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ప్రమోటెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, సో అదే మనకి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ గూగుల్ లో కానీ ఏమొస్తుంది, ఫేస్బుక్ లో అయితే స్పాన్సర్డ్ వస్తుంది, గూగుల్ లో కూడా స్పాన్సర్ వస్తుంది అనమాట. స్పాన్సర్డ్, ఎస్, ఫేస్బుక్ లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, సో అదే ఇక్కడ లింక్డ్ఇన్ లో అయితే మనకి ఏమొస్తుంది అంటే ప్రమోటెడ్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ప్రమోటెడ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రివ్యూ డెస్క్టాప్ ఫీల్డ్ లో వచ్చేసి మనకి ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట యాడ్. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి ఈ డెస్క్టాప్ ఫీడ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి మొబైల్ ఫీడ్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఓకే, సో మొబైల్ ఫీడ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో డెస్క్టాప్ ఫీడ్ కి మొబైల్ ఫీడ్ కి డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే సేమ్ ఉన్నట్టుందిగా. ఇమేజ్ కొంచెం పెద్దది వచ్చింది కదా డెస్క్టాప్, దాంట్లో కొంచెం పెద్దగా వస్తుంది డెస్క్టాప్ లో, దీంట్లో కొంచెం ఇమేజ్ డెస్క్టాప్ కి ఇమేజ్ పెద్దది వచ్చింది. దీనికి వచ్చేసి మొబైల్ ఫీడ్ కి వచ్చేసి ఇమేజ్ సైజ్ తగ్గింది కదా, కొంచెం సైజ్ తగ్గింది. సో తర్వాత వచ్చేసి మనకి లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్. సో దీంట్లో చూడండి మీడియం రెక్టాంగిల్ పెట్టుకోవాలనుకుంటే, సో ఇప్పుడు ఇంకా తగ్గింది సైజ్. తగ్గిందా? తగ్గింది. కొంచెం పెద్దగా ఉన్నారంటే ఏం సార్, కొంచెం పెద్దగా కనపడాలంటే అది ఇంకా ఇమేజ్ ఇంకా కొంచెం మామూలుగా పెద్దగా కనపడాలంటే ఇక్కడ డెస్క్టాప్ కానీ మొబైల్ ఫీడ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట.
డెస్క్టాప్ పెట్టుకున్న మొబైల్ అంతే పెద్దగా కనపడిద్దా? అవునవును. సో తర్వాత వచ్చేసి నేటివ్ చూద్దాం. నార్మల్గా వచ్చింది ఇప్పుడు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మన డెస్క్టాప్ కాబట్టి పెరిగింది ఇమేజ్ సైజ్. పెరిగిందా లేదా? అవును. ఓకేనా. సో ఏంటంటే ప్రివ్యూ అనమాట ఇది మనకి. అంటే ఇప్పుడు మొబైల్ ఫీడ్లో ఏ విధంగా కనిపిస్తుంది, తర్వాత వచ్చేసి మనకి డెస్క్టాప్ ఫీల్డ్లో ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తుంది అన్నట్టు. సో డెస్క్టాప్లో మనకి మన ఇమేజ్ సైజ్ అనేది ఈ సైజులో చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి మొబైల్లో వచ్చేసి మనకి ఈ సైజులో చూపిస్తుంది అని చెప్పేసి మనకి ఇది షో అవుతుంది అన్నట్టు. ఓకే, ఎగ్జాంపుల్గా. సో తర్వాత వచ్చేసి మనకి వెబ్సైట్ వివరాలు అనేది మనం ఇచ్చినాం అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైనా ఆప్షనల్ ఉంది. సో మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది ఇక్కడ కనపడుద్ది దీంట్లో ఏమైనా? ఏది? దీంట్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదా ఈ సోషల్ మీడియా యాడ్స్, దాని కింద ఏమైనా కనపడిద్దా? ఇక్కడ ఇస్తే డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది సార్, అది డిస్క్రిప్షన్ ఇస్తే. ఓకే, ఇచ్చి చూడండి ఏమన్నా డిస్క్రిప్షన్ చూద్దాం. అక్కడ ఏం కనపట్లేగా. ఇది ఆప్షనల్ అంటున్నాడు కాబట్టి అది చూపెట్టదేమో. అదైతే చూస్తున్నాను నేను. అదే ఆప్షనల్ అనేది చూపించలేదు అనమాట ఇక్కడ. అందుకనే వాడు ఆప్షనల్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ యాడ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో సేవ్ యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది అనమాట ప్రివ్యూ అనేది. సో తర్వాత వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఏదైనా కేటగిరీస్ ఏమైనా ఎక్స్క్లూడ్ చేయాలంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకే. ఏ కేటగిరీస్ ఏంటి సార్? ఇక్కడ ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్ అంటే ఏంటి సార్? ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్ అంటే ఇప్పుడు మనకి ఈ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఆడియన్స్ నెట్వర్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఫేస్బుక్ లో ఫీడ్ అని, ఎక్స్ప్లోర్ అని, రీల్స్ అని, ఓకే, సో ఇట్లా ఉంటాయి కదా ఆప్షన్స్. అర్థమైందా సార్? ఫేస్బుక్ ఫీడ్ అని ఉంటాయిలేండి. ఫేస్బుక్ లో ఫీడ్ అని తర్వాత వచ్చేసి రీల్స్ అని, స్టోరీస్ అని, సో ఇట్లా ఉంటాయి కదా. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనము ప్లాట్ఫామ్స్ అని కానీ, లేదంటే ఆడియన్స్ నెట్వర్క్ అని కానీ ఇలాంటి పేర్లతో మనం పిలుస్తాం అనమాట. ఓకే. సో వాటిలో మీకు ఏదైనా పలానా చోట మన యాడ్ రన్ అవ్వకూడదు అని చెప్పేసి మీరు ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే సో దాన్ని మీరు చేయొచ్చు అనమాట. ఓకే. సో ఒకవేళ నాకు ఇలాంటి కేటగిరీస్లో ఇలాంటి ప్లాట్ఫామ్లో నాకు రన్ అవ్వాలని చెప్పేసి మీకు ఏదైనా ఒక లిస్ట్ ఉందనుకో, సో ఆ లిస్ట్ నేను ఇలాంటి పర్టికులర్ లిస్ట్ లొకేషన్లో అదే పర్టికులర్ ప్లేస్మెంట్స్లో రన్ చేయాలని చెప్పేసి మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే సో దాన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓహో, ఇక్కడ బ్లాక్ లిస్ట్ ఉన్నాం కాబట్టి ఏవైతే చూపెట్టకూడదో అవి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్ ఏదైతే ఉందో సో బ్లాక్ లిస్ట్ ఉంది కదా, సో దాన్ని మీరు బ్లాక్ లిస్ట్ చేయాలంటే బ్లాక్ లో పెట్టుకోవచ్చు దీన్ని. ఓకే. సో ఫైల్ అప్లోడ్ చేసి, ఓకే, ఫైల్ అంటే ఏది బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి? ఏ ఫైల్ అప్లోడ్ చేయాలా? నేమ్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు సపోజ్ మనం ఇది స్మాల్ బిజినెస్ పీపుల్ ఉంటారు. స్మార్ట్ బిజినెస్ పీపుల్స్ కదా నేను చెప్పేది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఆడియన్స్ నెట్వర్క్స్ ఉంటాయి కదా గూగుల్. డెమోగ్రాఫిక్ అనేది ఉంటుంది లేండి దాంట్లో. అది కదా చూపిస్తాను.
కనిపిస్తుందా? ఉమ్, సో ఇక్కడ చూడండి, ఉమ్. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఎక్కడ సార్? ఒక్క నిమిషం అండి, చెప్తాను. స్క్రీన్ కనిపించలేదు మీకు? స్క్రీన్ కనిపిస్తుంది, ఇదే బ్లాక్ లిస్ట్, ఎల్లో లిస్ట్ అదేగా ఉంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీకు? కనిపిస్తుంది. ఆ, ఇక్కడ చూడండి, ఇలాంటి ఇమేజెస్ మీకు కనిపిస్తాయి కదా కొన్ని సార్లు స్క్రోల్ చేసేటప్పుడు. ఇలాంటి ఇమేజెస్ ఏదైతే కనిపిస్తుంటాయో, సో వాటిని మనం ఎక్స్ప్లోర్ అని, తర్వాత ఫీడ్ అని, రీల్స్ అని, స్టోరీస్ అని ఇట్లా ఉంటాయి కదా. సో వాటిని ఏమంటాం అంటే ఆడియన్స్ నెట్వర్క్స్ అంటాం అనమాట మనం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి. సో ఇక్కడ చూడండి, సో వీటన్నిటిని ఏమంటాం అంటే మనం ఆడియన్స్ నెట్వర్క్స్ అని, ప్లాట్ఫామ్స్ అని, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం అనమాట. ఓకే, సో వీటిలో మీరు పలానా చోట నాకు కనిపించకూడదు అని చెప్పేసి మీరు టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేసుకోవచ్చు వాటిని. పలానా ప్లేస్లో నాకు కనిపించకూడదు అని చెప్పేసి మీరు చెప్పొచ్చు అనమాట లింక్డ్ఇన్కి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇలాంటి వాటిని ఏమంటాం అంటే నెట్వర్క్స్ అంటాం అనమాట. ఓకే, చూడండి, సో ఇక్కడ ఇలాంటి వాటిని ఏమంటాం అంటే మనం ఆడియన్స్ నెట్వర్క్స్ అంటాం అనమాట. ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇలాంటి వాటిని ఏమంటాం అంటే మనకి ఆడియన్స్ నెట్వర్క్స్ అంటాం అనమాట వీటిని. ఓకే, ఓకేనా సార్? అర్థమైందా? అర్థమవుతుంది సార్. సో పలానా ఏరియాలో నాకు కనిపించకూడదు, పలానా ఏరియాలో కానీ పర్టికులర్ దాంట్లో నాకు కనిపించకూడదు అనుకుంటే దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఇప్పుడు ఏమి ఇవ్వాలో దాని నేమ్ ఏమిస్తాం మనం? ఇక్కడ దాంట్లో చూసాం కొన్ని, అక్కడ నేమ్ ఏమిస్తాం? నేమా? ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్ అన్నాడు, దాని మీద క్లిక్ చేసి అక్కడ నేమ్ అనేది ఏమి ఇవ్వాలి, మనం ఎట్లా ఇవ్వాలి? కేటగిరీ ఉంది కదా ఇక్కడ మనకి డౌన్ ఏదో ఇచ్చారు కదా, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ అవసరం లేదు. ఇక్కడ చూడండి, పలానా కేటగిరీలో నాకు కనిపించకూడదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గా బిజినెస్ కేటగిరీ వాళ్ళకి నాకు కనిపించకూడదు అనుకో, సో దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు దీన్ని. దాన్ని క్లిక్ చేసి అడ్వర్టైజింగ్, ఓకే, బిజినెస్ పీపుల్ అడ్వర్టైజింగ్ వాళ్ళకి కనపడకూడదు, అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించకూడదు, అగ్రికల్చర్ కేటగిరీ వాళ్ళకి నాకు కనిపించకూడదు. ఓకే, సో వీటిని మీరు చేసుకోవచ్చు అనమాట. బిజినెస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి నాకు కనిపించకూడదు. ఓకే, సో తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ వాళ్ళకి కనిపించకూడదు. అర్థమైందా? సో తర్వాత వచ్చేసి హెచ్ఆర్స్ కనిపించకూడదు అని చెప్పేసి మీరు ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో, సో వీటికి ఈ కేటగిరీస్ వాళ్ళకి కనిపించదు అనమాట మన యాడ్ అనేది. అర్థమవుతుందా? అర్థమైందా సార్ నేను చెప్పింది? అర్థమవుతుంది సార్. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ, అంతే. సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మంది ఎడ్యుకేషన్ అనుకో, ఎడ్యుకేషన్ మనకి కనపడాలి కదా, కనపడాలి, అది సెలెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ అలాంటి లిస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ అప్లోడెడ్ పబ్లిషర్స్ లిస్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు అలో లిస్ట్ అని పెట్టుకొని ఇక్కడ ఆ ఫైల్ అనేది ఇక్కడ మీరు ఎడిట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫైల్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫైల్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అయిపోద్ది అనమాట. అనండి సెలెక్ట్ ఫైల్ అనండి చూద్దాం. ఏం సార్? ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ సెలెక్ట్ చేసాం కదా, ఆ సెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ అని క్లిక్ చేస్తే అవి ఆ లిస్ట్ లోకి వస్తాయి. అవునవును, ఆ లిస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే ఒక పీడిఎఫ్ లాగా ఒకటి ఫైల్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం. నేను కేటగిరీస్ అన్ని టైప్ చేసుకొని ఒక పీడిఎఫ్ లాగా టైప్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ.
బయట అవుట్ సైడ్ సెలెక్ట్ అది క్రియేట్ చేసుకొని దీనికి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేయొచ్చు వర్డ్లో కానీ ఇట్లాగా. ఏదో క్లిక్ చేయండి, ఇక్కడ చూద్దాం అప్లోడ్ పబ్లిషర్ లిస్ట్ అని. దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటా కదా, మళ్ళా దాన్ని చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇది వచ్చేసి మనం ఎక్స్క్లూడెడ్ చేసుకోవచ్చు, అంటే కనపడకుండా చేసుకోవచ్చు దీంట్లో. వాళ్ళకి కనపడకుండా చేయొచ్చు. మళ్ళీ లిస్ట్ అన్నారు కదా మీరు, లిస్ట్ అప్లోడ్ పబ్లిషర్ లిస్ట్ అంటే దాని మీద క్లిక్ చేసి మనం బయటే వర్డ్ ఫైల్ అదే ఇక్కడ ఒక ఫైల్ రెడీ చేసుకోవచ్చు అనమాట. అప్లోడ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి బ్లాక్ లిస్ట్ లో నుంచి మనకు అలో లిస్ట్ పెట్టేసుకొని, సో ఇక్కడ ఏదైతే మనకి ఒక పీడిఎఫ్ లాగా రెడీ చేసుకొని, సో ఆ ఫైల్ మనం ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద మన గ్యాలరీలోకి వెళ్తుంది. సో అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ ఎలో లిస్ట్ కదా, ఎలో లిస్ట్ పోయేది బ్లాక్ లిస్ట్ కదా, అలో లిస్ట్ లో పెట్టుకోవాలి మనం, బ్లాక్ లిస్ట్ కదా, అలో లిస్ట్ లో పెట్టుకొని చేయాలన్నమాట. ఇప్పుడు ఎలో లిస్ట్ లో పెడితే ఎవరికైతే చూపెట్టకూడదో వాళ్ళకి చూపెట్టదు, మనకి ఎవరికైతే కాదు, బ్లాక్ లిస్ట్ పెడితే మనకి చూపిది అన్నట్టు. లిస్ట్ అంటే మనం పలానా డీటెయిల్ పలానా కేటగిరీ వాళ్ళకి చూపిమని చెప్పేసి మనం ఇక్కడ లిస్ట్ అనేది అప్లోడ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసినాం కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కేటగిరీ ఏముంది, ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్ వీళ్ళకి చూపెట్టకూడదని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకా దాంతో సంబంధం చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఏం ఆప్షన్, ఇది అప్లోడెడ్ పబ్లిషర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఎవరికైతే మనకి చూపియాలో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోమని చెప్పి అంటుంది అన్నట్టు. ఓకే, పైన వచ్చేసి ఎక్స్క్లూడ్ అనే ఆప్షన్ ఉంది, ఎవరికైతే కనపడకూడదు అని చెప్పేసి మనం అనుకుంటామో సో వాళ్ళకి ఆ కేటగిరీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అప్లోడెడ్ పబ్లిషర్స్ అండ్ లిస్ట్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి మనకి ఎవరికైతే కనిపించాలో వాళ్ళ లిస్ట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం అనమాట. సో అదనమాట అప్లోడ్ పబ్లిషర్ లిస్ట్ ఎక్స్క్లూడెడ్ లిస్ట్ కి డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇక్కడ వచ్చేసి మనకి అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? యాడ్ పేమెంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనం ఎంత అమౌంట్ కార్డ్ యాడ్ చేసుకోండి, మనం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేయండి దాని మీద, యాడ్ పేమెంట్ డీటెయిల్స్ మీద. సో ఇక్కడ వచ్చేసి మనం బిజినెస్ నేమ్. ఓకే, సో కంట్రీ రీజియన్ అంటే మన ఇండియానే ఇవ్వాలిగా, మనం అదర్ కంట్రీలో చేసినా కానీ ఇండియానే ఇవ్వాలి మంది కదా, మనం ఇక్కడ ఇండియానే ఇవ్వాలి, ఇక్కడ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియానే ఇవ్వాలి అంతే. అవునవును, ఇండియా ఉంది కదా, ఇండియన్స్ కాబట్టి ఇండియా నేర్చుకోవాలన్నమాట. ఓకే, అడ్రస్ ఏంటంటే మన అడ్రస్ ఇవ్వాలా, మన అడ్రస్ మనం ఎక్కడైతే మన ఆఫీస్ లొకేషన్ ఉంటుందో సో ఆ లొకేషన్, తర్వాత సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇవి ఇచ్చేసి మనం సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, చేసిన తర్వాత మనకి పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అక్కడ. ఓకే, సో పేమెంట్ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ నేను ఫిల్ చేసినాను. ఇక్కడ స్టేట్ వచ్చేసి బెంగళూరు, స్టేట్ కర్ణాటక కదా, స్టేట్ కర్ణాటక, సిటీ మనకి బెంగళూరు. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే, తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చిందా, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు, సో ఎక్స్పిరేషన్ డేటు, సెక్యూరిటీ కోడ్, కంట్రీ, పోస్టల్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. కూపన్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కాకుండా అది ఇది లేదా యూపీఐ, ఏది యూపీఐ లేదా దీనికి, యూపీఐ దీంట్లో యూపీఐ చూపించలేదు సార్. ఓ క్రెడిట్ డెబిట్ కార్డు లింక్ ఇవ్వచ్చు, ఇక్కడ యూపీఐ లింక్ ఇవ్వచ్చు ఆప్షన్ ఉంది. సో దాంట్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడాలి మనం ఒకసారి. పేమెంట్ మెథడ్ ఇక్కడ వీసా, రూపే ఉన్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులో వీసా కానీ, మాస్టర్ కార్డు కానీ, రూపే కార్డు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటుంది అన్నట్టు దీంట్లో. ఓకే, సో ఈ డీటెయిల్స్ అనేవి మనం చేయొచ్చు అనమాట. ఓకే ఓకే ఓకే, సో తర్వాత వచ్చేసి ఈ పేమెంట్ డీటెయిల్స్ అని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లాంచ్ యాడ్ సెట్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. చేస్తే మనకి డైరెక్ట్ యాక్టివ్లోకి రివ్యూలోకి వెళ్తుంది అనమాట. రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మనకి యాక్టివ్ అవుతుంది అన్నట్టు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇది మన క్యాంపెయిన్ డాష్ బోర్డ్ అనమాట. సో ఇందాక పేమెంట్ డీటెయిల్స్ గురించి అడిగినారు కదా, ఇక్కడ చూద్దాం అన్నమాట. అకౌంట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ బిల్లింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం పేమెంట్ డీటెయిల్స్ previously what came, now also it's coming same. ఇక్కడ కార్డ్ ఒకటే అడుగుతుంది సార్. క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, దట్స్ ఇట్. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఒకటే ఉంది. సో అవి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఉంది కదా, యూపీఐ ఏం అడగట్లేదు, ఓన్లీ ఫేస్బుక్ లోనే మాత్రం అడుగుతుంది యూపీఐ. ఓకే. ఇంతకుముందు అడుగుతుంది యూపీఐ లింక్ ఉంటుంది కదా, లింక్ మనం యాడ్ చేసుకుంటే యూపీఐ ఐడి ఉంటుంది కదా, సో ఐడి మనం యాడ్ చేసుకుంటే డైరెక్ట్ మన ఫోన్కి రిక్వెస్ట్ వచ్చింది. సో ఆ రిక్వెస్ట్ మీద మనం పే చేస్తే సో డైరెక్ట్ పేమెంట్ అయిపోయింది అన్నట్టు. సో తర్వాత వచ్చేసి మనం ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. అర్థమైందా సార్ నేను చెప్పింది మీకు? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో మీకు? దీంట్లో డౌట్స్ ఏం లేదండి. మాక్సిమం నాకు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అవి బాగా పర్ఫెక్ట్ కావాలి. ఫేస్బుక్ యాడ్స్ ఓకే, నాకు నో ప్రాబ్లం. ఓకే. గూగుల్ యాడ్స్ ఒకటి డౌట్. కొన్ని మనం ఒకటి గూగుల్ యాడ్స్ లో కూడా సెర్చ్ యాడ్స్ చేసింది. అవును, అదొకటే చేసాం కాబట్టి మిగతా కూడా చూస్తే ఒకసారి బెటర్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్సీఓ ఒకటి నేర్చుకోవాలి. క్యాన్వా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. అవి క్యాన్వా కూడా వీడియో ఎట్లా చేయాలి, అవి వీడియోస్. ఓకే. యాక్చువల్ గా వీడియో యాడ్స్ కూడా చేయాలి కదా మనం, అప్పుడే వస్తాయి అనుకుంటా బాగా మనకి లీడ్స్. గూగుల్ అంటే వీడియో యాడ్స్ అంటే గూగుల్ లో కదా, అది గూగుల్ యాడ్స్ లో కదా, యూట్యూబ్ కే కదా మీరు చెప్పేది? ఓకే. యాక్చువల్ గా నేను ఇక్కడ ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఇక్కడ బయట. దానికోసం అంటే లోకల్ ఎస్సీఓ చేయాలేమో కదా. దేనికి సార్? ఇప్పుడు ఇక్కడ ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడే మేమున్న ఏరియాలో, కేఆర్పురం లో. ఓకే. దానికి కూడా యాడ్స్ చేయొచ్చు కదా లోకల్, ఓన్లీ కేఆర్పురం సరౌండింగ్స్, కేఆర్పురం టిన్ ఫ్యాక్టరీ చేయొచ్చు. వెబ్సైట్ ఉండాలి, వెబ్సైట్ ఎస్సీఓ చేసుకోవాలి మీరు. ఎస్ఈఓ చేయకుండా మనం ఇట్లా యాడ్స్ చేయదు కదా, ఫేస్బుక్ యాడ్స్ ఓన్లీ ఈ ఏరియాలోనే చూపెట్టాలి అనేసి చేయొచ్చు. కేఆర్పురం టిన్ ఫ్యాక్టరీ ఈ సరౌండింగ్స్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఎస్ఈఓ కూడా మీరు చేసుకోవచ్చు అన్నట్టు. ఎస్ఈఓ అంటే మన టాప్ పొజిషన్ లో రావాలంటే మన వెబ్సైట్ 1 year అయినా పడుతుంది కదా? 1 year అంటే 6 to 9 months ఖచ్చితంగా పడుతుంది సార్. 6 to 9 months అంటే రోజు మనం దాన్ని ఎడిట్ చేస్తూనే ఉండాలా? దాంట్లో బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూనే ఉండాలి మనం. ఓకే. బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకుంటా ఉంటే మనకి అథారిటీ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? యాక్చువల్ నాది వెబ్సైట్ క్రియేట్ చేసింది లాస్ట్ ఇయర్ మార్చ్ లో చేసాము. ఓకే. లాస్ట్ ఇయర్ మార్చ్ లో చేసాము. మరి ఇప్పుడు మళ్ళీ అది ఎక్స్పైర్ అవుతుంది కదా 1 year తర్వాత. అదే డొమైన్ హోస్టింగ్ మనం బై చేసాం కదా, అది 1 year తర్వాత ఎక్స్పైర్ అయినప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలిగా. రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళి ఎక్కడైతే మనం తీసుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళి మనం దాన్ని అమౌంట్ పే చేసుకొని రెన్యువల్ చేసుకోవచ్చు. అవేం పెద్దగా ఐడియా లేదు. సరే, అక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అవి ఉన్నాయి. ఇప్పుడు దేంట్లో తీసుకున్నారు మీరు? అది ఏది
ఇది బ్లూ హోస్టింగ్ ఏదో ఉంది, బ్లూ హోస్టింగ్ అనుకుంటా. బ్లూ హోస్ట్ అన్న దాని అకౌంట్ అదే యూజర్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ తీసుకున్నారు, ఏ ప్లాట్ఫామ్లో తీసుకున్నారో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మనము అమౌంట్ పే చేసుకొని రెన్యువల్ చేసుకోవచ్చు దానికి. ఓకే ఓకే, అంటే మనకు మెయిల్ వస్తుంది కదా ఇది ఎక్స్పైర్ అవుతుంది రెన్యువల్ చేసుకోండి అనేసి. మెయిల్ వస్తుంది. మీకు గుర్తులేదా ఏ డేట్ అనేది? ఏ డేట్ అనేది ఎగ్జాక్ట్ గుర్తులేదు, మార్చిలో చేసాము. సో ఓకే, సో దానికి మనకి చెక్ చేసుకోవచ్చు మనం ఏ డేట్లో మనకి డొమైన్ మనం స్టార్ట్ చేసినాం అనేది, అది ఎప్పుడు తీసుకున్నాం అనేది మనకి డేట్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. సో ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను మీకు, ఓకేనా? తర్వాత సో ఏ డేట్ అనేది నేను చెక్ చేసి ఒకసారి మీకు చెప్తాను నేను, ఆ డేట్ ఒకసారి చూసుకోండి మీరు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 yearకేనా మీరు తీసుకునేది అది? 1 yearకే. ఓకే, అది 1 year కంటే ఇప్పుడు 2 years కి 3 years కి రెన్యువల్ చేసుకుంటే తక్కువ పడుతుంది కదా 2 years 3 years కి అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 yearకి అనుకోండి, 1 yearకి మనకి హోస్టింగ్ కానీ డొమైన్ కానీ మనకు ఒక 3,500 అట్లా పడుతుంది అనుకుంటా, 3,000 4,000 పడుతుంది సంథింగ్. అది 2,300 400 పడ్డట్టుంది అది. సో ఇప్పుడు సెకండ్ టైం కదా మీరు రెన్యువల్ చేసేది, సో సెకండ్ టైం కాబట్టి మనకి కొంచెం పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాస్ట్ అనేది. సో తర్వాత ఒకవేళ మనం 3 yearsకి చేయాలనుకుంటే, సో ఒకవేళ మనం 3 yearsకి చేయాలనుకుంటే సో ఆ 3 years కాస్ట్ అనేది మనకి ఎంత అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో 7,000 8,000 ఎంత అనేది మనకి చూపిస్తుంది అనమాట దాంట్లో. ఓకేనా? ఓకే, అది చూసుకొని మనం పే చేసుకోవచ్చు దాంట్లో. సార్ నాకు డౌట్ ఉంది, వెబ్సైట్ బెటరా యాప్ బెటరా ఏదన్నా? ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. సపోజ్ ఇప్పుడు సాత్విక్ ట్యూషన్స్ అనే వెబ్సైట్ ఉంది, అవును. ఇప్పుడు వెబ్సైట్ రన్ చేసుకోవడం బెటరా మనకి, కాకపోతే యాప్ క్రియేట్ చేసుకోవడం బెటరా? ఇది వెబ్సైట్ బాగుంటుంది, బెటర్ అండి. వెబ్సైటే బెటరా? వెబ్సైట్కి మనం విజిట్ చేయించుకుంటే మనకి కస్టమర్స్ విజిట్ చేశారనుకో, సో ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు మనకి ట్రాఫిక్ పెరుగుతుంది. సో దాని నుంచి మనకి దాంట్లో మన కాంటాక్ట్ నెంబర్ చేసుకొని మనకు కాంటాక్ట్ అవుతారు. సో అదే యాప్ అనుకో, సో యాప్లో మీరు ఎట్లా మీరు ప్రమోట్ చేయగలుగుతారు చెప్పండి నాకు. మా ఫ్రెండ్ ఒకడు అది యాప్ అయినా వెబ్సైట్ అర్థం కావట్లా, అతను తయారు చేశాడు, చేపించాడు బయట. ఓకే, అది నేను చూపిస్తానండి, అది ఎట్లా చూపించిన మీకు అది చూపించండి. దీంట్లో ఒక్క నిమిషం మెంటల్ ఇది చూడండి, ఇది వెబ్సైటా యాప్? ఇది ఒకసారి ఇది సైడ్ లో రైట్ సైడ్ తీసేయండి ఒకసారి. ఓకే ఓకే, ఇప్పుడు చేయండి. ఇగో ఇది వచ్చింది ఇప్పుడు, హోమ్ ట్యూషన్స్ హెబ్బాల్ బెంగళూరు, హోమ్ ట్యూటర్స్ ఇన్ హెబ్బాల్ బెంగళూరు ఇట్లా వచ్చింది చూడండి. చూస్ ఏ మెంటర్ క్లాస్ ఫర్ హోమ్ ట్యూషన్స్ ఇన్ హెబ్బాల్, board and courses CBSE, ICSE, IGCSE, IB, NIOS, Karnataka State Board, PUC. ఇక ఇట్లా నేను చేసింది ఇంత మంచిగా లేదు, ఇది చూడు ఎంత బాగుందో నీట్ గా. కిందకి రండి. వేరే వాళ్ళతో చేయించాను నేను, నాకు ఐడియా లేదు ఇవన్నీ. ఓకే, ఇక ఇట్లా ఉన్నాయి, ఇట్లా చేయించాడు. ఇది హెబ్బాల్ ప్రొవైడ్ చేసేది. హెబ్బాల్ కాదు, బెంగళూరు మొత్తం అన్ని చోట్ల ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ హెబ్బాల్ బెంగళూరు అంటే ఆల్ ఏరియాస్ లో ఈయన పెట్టాడులేండి. ఓకే, ఇట్లా ఈయన కొంచెం డీటెయిల్ గా మంచిగా ఉంది, నేను చేసింది ఇంత మంచిగా లేదు. ఓకే, ఇంకా కిందకి రండి. మొత్తం ఒకే పేజ్ లో ఉందా? లేదు, మొత్తం ఇట్లా కొడుతుంటే ఒక పేజ్ కాదనుకుంటే ఇది చాలా పేజ్ ఉన్నట్టుంది. ఇగో ఫైండ్ ఏ ట్యూటర్, సైన్ అప్ యాజ్ ఏ టీచర్, ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇట్లా.
ఒక పేజ్ కరెక్ట్ అండి. ఎక్కువే ఉంది. ఇది ల్యాండింగ్ పేజ్ సార్ ఇది. ఇది ల్యాండింగ్ పేజా? ల్యాండింగ్ పేజ్ అనమాట ఇది. అంటే మొత్తం ఒక సింగిల్ పేజ్‌లో వస్తదన్నట్టు ఇది. ఆహా! సో, దాంట్లో వాళ్ళు రెడీ చేసినారు దీన్ని. మన ల్యాండింగ్ పేజ్ మనం తయారు చేసుకోవచ్చా వెబ్‌సైట్ ఉంటే? చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వర్డ్ ప్రెస్‌లోనే తయారు చేస్తామా ఇది ల్యాండింగ్ పేజ్ కూడా? వర్డ్ ప్రెస్‌లో చేసుకోవచ్చు మనం. నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఓకే. అది క్లాస్ వస్తది కదా! ఆ క్లాస్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు అది. ఓకే. ఓకే. హ్మ్. అయితే నాకు ఇట్లా కావాలి. ఇట్లా యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా ఉండాలి. ఇదేగా మన సాత్విక్ ట్యూషన్స్ పేరుతోటి ఇట్లా ఉండాలి మొత్తం. ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ చేసినా ఏం కాదుగా మనం సాత్విక్ ట్యూషన్స్ పేరుతోటి? యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవచ్చు. హ్మ్. కానీ దానికి కొంచెం కీవర్డ్స్ అవి చేంజ్ చేసుకొని మనం మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని చేంజ్ చేసి పెట్టుకోవాలి. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ పెడితే కాపీ రైట్స్ వస్తాయి ఏమన్నా? కాపీ అంటే ఇప్పుడు మనకి గూగుల్ ర్యాంక్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతది. కాపీ కంటెంట్ కింద పడతదనమాట. అంటే స్పామ్ సైట్ కింద పడతదన్నట్టు. సో, అట్లా కాకుండా కొంచెం మనం క్రియేటివిటీగా చేంజ్ చేసుకోవాలి మ్యాటర్. ఆ ఇన్ఫర్మేషన్‌ని ఆ వర్డ్స్ అవన్నీ మార్చుకొని రాసుకోవచ్చుగా మనం? రాసుకోవచ్చు. అన్ని మార్చుకొని రాసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది ఇదే ప్యాటర్న్ లో మనం మార్చి రాయొచ్చు. ఈ ఉంటది కంటెంట్ ఉంది కదా! ఈ కంటెంట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సేమ్ మీనింగ్ వచ్చే విధంగా వర్డ్స్ చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయొచ్చు. ఓకే. ఇది ల్యాండింగ్ పేజ్ నా? నేను అతను అడిగినా చెప్పలా, నాకు చెప్పను కూడా చెప్పట్లేదు. నాకే కాంపిటీషన్ అనేసి అనుకున్నాడో ఏమో. ఏం సార్? ఇది అతను నాకే కాంపిటీషన్ అనేసి అనుకున్నాడో ఏమో, నేను అడిగినా చెప్పట్లేదు దీని గురించి. అతను మాతో పాటే ఉంటాడు, మా కొలీగే. కానీ చెప్పడు. ఇక్కడ కాదు, వాడది బీహార్ నుంచి వచ్చాడు. ఇది యాక్చువల్ ఫస్ట్ మేమిద్దరం కలిసి ఈ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. బయట వేరే వాళ్ళతో చేపిద్దాం అనేసి. తర్వాత అన్నాడు కదా, నేను ఒక్కడనే చేస్తాను, మంచిగా నడిపిస్తే తర్వాత నీకు చేపిస్తాలే వేరే వాళ్ళతో చెప్పేసి అన్నాడు. తర్వాత నేను అడిగినా కానీ నాకు చెప్పలేదు. తర్వాత నేనే నాకు తెలిసిన వాళ్ళతోటి నేను ఒక 20,000 ఇచ్చేసి ప్రిపేర్ చేయించాను అది వెబ్సైట్. అది ఇంకోటి యాడ్స్ ఒకటి చేయాలి సార్. అదర్ కంట్రీ యాడ్స్ చేయాలి. ఫేస్బుక్ లో లీడ్ క్యాంపెయిన్ చేస్తే బెటరా, అది వాట్సాప్ చేస్తే బెటరా, అది ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చేస్తే బెటరా? దేంట్లో? నేను అదే ఫేస్బుక్ లో మీకు బిజినెస్ వాట్సాప్ కి లీడ్స్ రావాలంటే మీరు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి. లీడ్ కాస్ట్ తక్కువ పడాలి అని అంటే. అదర్ కంట్రీ పీపుల్ తోటి మనం మాట్లాడాలంటే కష్టం కదా. ఇప్పుడు వాట్సాప్ పెట్టామనుకోండి, వాళ్ళ స్లాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది కదా, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్. అవునవును. మనకి తొందరగా అర్థం కాదు. ఇక్కడ బెంగళూరు పీపుల్ మాట్లాడే ఇంగ్లీష్ అయితే మనకు అర్థమైంది. అవును. మీరు ఒక పని చేయండి, లేకపోతే పాన్ ఇండియా వైజ్ రన్ చేసుకోండి, అది సరిపోద్ది. ఏంటి పాన్ ఇండియా అంటే టార్గెటింగ్ లొకేషన్ ఇండియా పెట్టుకోండి. ఇండియా మొత్తం మీద రన్ అవుతుంది కదా. ఇండియా వద్దు, ఇండియా అదర్ కంట్రీ. ఇండియాలో పెద్దగా ఏం రావట్లేదు, ఇది ఎక్కడెక్కడో వస్తున్నాయి కానీ వేస్ట్ అయ్యి. నేను ఆ మధ్య గూగుల్ యాడ్స్ కూడా ఇండియా పెట్టి చేసాం కానీ పెద్దగా ఏమి రాల, ఒక్కరు కూడా రాల, అట్లా సెట్ కాల నాకు. అందుకని ఏంటంటే అదర్ కంట్రీ నేను అంతకుముందు మొన్న చూసాను, వేరే వాట్సాప్ గ్రూప్ ఉంటాయి కదా, నేను ఆ వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న కొన్ని ఇట్లా ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో హోమ్ ట్యూషన్స్ రిలేటెడ్ గా అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు యాడ్స్ చేస్తున్నారో ఏమో, బీభత్సంగా రోజు ఒక 4-5 లీడ్స్ పెడుతుంది. దాంట్లో ఒక ఆమె, ఒక లేడీ రన్ చేస్తుంది, 4-5 ట్యూషన్లు పెడుతుంది ఇతర కంట్రీ నుంచి. అదంతా గంటకి 800 అట్లా పెడుతుంది. ఇక్కడ మాకైతే ఇక్కడ 800 అంటే చాలా ఎక్కువ. 500-600 వేయడానికే గిలగిలాడతారు బెంగళూరు గంటకి. వాళ్ళంటే వాళ్ళు అంతకంటే ఎక్కువే తీసుకుంటారు. కాకపోతే ఆమె వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మనతో మాట్లాడుకొని మనకి 800 లెక్కిస్తుంది. అంటే ఆమె 1500-2000 తీసుకుంటది గంటకి అక్కడ. మనకి మాత్రం తక్కువ ఇస్తుంది. అది అంతకుముందు నేను కూడా ట్యూషన్ చెప్పేది దాంట్లోనే అట్లా. అదేంటంటే వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది, మనకు అర్థం కాదు తొందరగా వాళ్ళు మాట్లాడేది. మనకంటే సబ్జెక్ట్ పరంగా ఏదో చెప్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కమ్యూనికేషన్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళతో కమ్యూనికేషన్.
సరే సార్. అదే మనం అది ఫేస్‌బుక్ యాడ్స్‌లో అదర్ కంట్రీస్ యాడ్స్ అయితే ఇది ఆస్ట్రేలియా, యూఎస్, యూకే చేసుకుంటే బెటర్ కదా? అట్లా పెట్టండి. ఆ లొకేషన్స్ పెట్టేసి డైలీ బడ్జెట్ పెంచుకోండి కొంచెం. డైలీ బడ్జెట్ అన్ని 2000 పెట్టాలా? 2000 పెట్టుకోండి. అప్పుడు లీడ్ కాస్ట్ ఎంత పడిద్ది అక్కడైతే మనకి? అక్కడ లీడ్ కాస్ట్ అనేది మనం ఒకసారి చెక్ చేయాలి సార్ దాంట్లో మనకి ఎంత పడుతుంది అనేది. అంటే ఒక రోజు చేస్తే ఐడియా వస్తది మంచిగా. ఒక రోజు కానీ 2 డేస్ కానీ చేయండి. ఒక 2000 స్పెండ్ చేస్తే అర్థమైద్ది మనకు కూడా. అది ఎంత పడుతుంది ఏంటనేది మనకి అక్కడ అనలిటిక్స్‌లో అర్థమైపోద్ది. ఇక దీంట్లో చూపెట్టండి మనకి కాస్ట్ ఎంత పడిందో ఏంటో. మన గూగుల్ యాడ్స్ అంతకుముందు చేసాం కదా, 2-3 రోజులు చేశాను ఈ మధ్య నేను. ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేయండి అది. ఓపెన్ చేయండి. గూగుల్ ఇది ఎక్కడుంది? యాడ్స్ ఏదో ఉంటుంది కదా, గూగుల్ యాడ్స్. చూడండి, మనకి కాస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. యావరేజ్ కాస్ట్ ఫర్ క్లిక్ 8.61. 8.61 ఇక్కడ కాస్ట్ అనేది మళ్ళా ఇదేంటి యావరేజ్ అయితే 8.6. కాస్ట్ ఫర్ క్లిక్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. సో దాని మీద ఎవరైతే క్లిక్ చేసినారో వాళ్ళకి 8 రూపీస్ పడింది అనమాట. 8.61 పైసా పడింది. ఇక్కడ మళ్ళీ కాస్ట్ సెపరేట్ గా ఉంది. యావరేజ్ కాస్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ అంటే ఇప్పుడు ఒక 7 ఇంప్రెషన్స్ వచ్చినాయి కదా, సో దాన్ని యావరేజ్ చేసుకున్నది. ఓకేనా? సో మామూలుగా కాస్ట్ వచ్చేసి మీకు 17.22 పడింది. ఇప్పుడు ఎన్నైతే క్లిక్స్ వచ్చినాయో వాటన్నిటికీ యావరేజ్ చేసుకుంది అనమాట ఆటోమేటిక్ గా. ఓకేనా? ఓకే. రన్ అవుతుందా ఇప్పుడు? యాడ్ ఆపేస్తున్నారా? రన్ అవట్లా, ఆఫ్ చేసాం అప్పుడే. ఓకే. సో ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి ఏంటని చూపిస్తుంది చూడండి పైన. ఇంప్రెషన్స్ 7, క్లిక్స్ 2 వచ్చినాయి. ఓకే. ఓకే. సో రేపు క్యాన్వా క్లాస్ చూద్దామా రేపు? అంటే రేపు మనం ఇవి చూస్తే బెటర్ ఏమో. ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అవి మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది కదా. సో ఇది గూగుల్ యాడ్స్ అన్నా చేద్దాం, లేదంటే ఇదన్నా తీసుకుందాం, క్యాన్వా. అది బేసిక్ కదా మనకి. మెయిన్ ఇంపార్టెంట్ ఇవేగా. ఏవి? వెబ్సైట్ డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇవే కదా మెయిన్. ఫేస్బుక్ మనకి అయిపోయింది కదా, ఫేస్బుక్ ఇవన్నీ అయిపోయినాయి కదా. సో ఈ రోజుతో లింక్డ్ఇన్ కూడా అయిపోతుంది. ఓకేనా? సో రేపు చెప్పండి. గూగుల్ యాడ్స్ కాలే కదా మనకి. అదే గూగుల్ యాడ్స్ ఇంకా అవ్వలేదు కదా, అది రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. గూగుల్ యాడ్స్ కానీ క్యాన్వా కానీ. సో మీ ఆప్షన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో కూడా మనం ఇమేజెస్ అవన్నీ ఇప్పుడు దాంట్లో కీవర్డ్స్ చాలా కీవర్డ్స్ ఇస్తాం కదా అవన్నీ. అది ఉబర్ సజెస్ట్ లో చెక్ చేసి ఏ వర్డ్ కి ఎక్కువ లెంత్ ఎక్కువ ఉందని చూస్తాం కదా. అవును. అట్లా అవన్నీ అయిపోయిన తర్వాత మనం గూగుల్ యాడ్స్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. చెప్తాను నేను మీకు. సో ఇది రేపు క్యాన్వా తీసుకుంటాను నేను. సరే. సో క్యాన్వా తీసుకోమంటే క్యాన్వా తీసుకుంటాను, లేదా గూగుల్ యాడ్స్ తీసుకుంటానంటే గూగుల్ యాడ్స్ తీసుకుంటాను. గూగుల్ యాడ్స్ ఇప్పుడు వద్దులేండి. క్యాన్వా కంప్లీట్ అయిన తర్వాత క్యాన్వా అది ఉబర్ సజెస్ట్ అవన్నీ ఉన్నాయి కదా. ఉబర్ సజెస్ట్ అనేది ఎప్పుడంటే మనకి ఈ టూల్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే SEOలో వస్తాయి అనమాట అవి. ఓకేనా? సో మనకి ఈ గూగుల్ యాడ్స్లో ఏంటంటే మనకి ఇవి అవసరం లేదు, జస్ట్ కీవర్డ్స్ మనం తీసుకోవడానికి ఆ టూల్స్ అన్నమాట అవి. ఆ టూల్స్ మనకి అవి తెలియదు కదా, అవి ఐడియా ఉండాలి. సో అవి ఏంటంటే SEO చేసేటప్పుడు వస్తాయి అనమాట మనకి. ఓకే.
ఓకేనా? సరే ఇప్పుడు గూగుల్ యాడ్స్ వదిలేండి. గూగుల్ యాడ్స్ లాస్ట్ చేద్దాము. ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ అవి చేద్దాం. వెబ్‌సైట్ డిజైనింగా? వెబ్‌సైట్ డిజైనింగ్ తర్వాత ఇది ఎస్‌ఈఓ. ఏది చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ క్యాన్వా కంప్లీట్ చేస్తే బెటరా? క్యాన్వా ఉంటే బెటరా? ఫస్ట్ ఏందంటే మనకి క్యాన్వా, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ కంప్లీట్ చేద్దాము. తర్వాత సరే. వెబ్‌సైట్ డిజైనింగ్, తర్వాత ఎస్‌ఈఓ చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే సార్. హ్మ్. సో రేపు క్యాన్వా గాని, గూగుల్ యాడ్స్ ఈ రెండిట్లో ఏది చెప్పమంటారు? సరే క్యాన్వా చేద్దామండి. మనకి అవన్నీ ముందు తెలియాలి కదా! పాంప్లెట్స్ అవి క్రియేట్ చేయడం. అవి నాకు కొంచెం తెలుసు. అంత డెప్త్‌గా ఐడియా లేదు. కాకపోతే చేస్తాను నేను. క్యాన్వాలో అవి ఉన్నాయి కదా! పోస్టర్స్ క్రియేట్ చేయటం. ఆ! అవన్నీ మాక్సిమం ఐడియా ఉన్నాయి. ఓకే. సో రేపు క్యాన్వా గురించి చూద్దాము. సరే సార్. ఓకేనా? ఓకే. సో తర్వాత గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే సార్. ఓకే. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? డౌట్స్ ఏం లేవులేండి. అయినా ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! ఈ మన యాడ్స్ కూడా చేయమనుకుంటా ఇవి లింక్డ్ఇన్ యాడ్స్. ఇన్ ఫ్యూచర్‌లో ఏదైనా అవసరం వస్తే చేస్తాం. అది ఓకే. అది మీ ఇష్టము. నేను చెప్పేదేంటంటే మనకు సబ్జెక్ట్‌లో ఉంది కాబట్టి నేను చెప్పాలి కదా మీకు. అవునులెండి. సరే. సో అదేంటి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు. తర్వాతనే యూజ్ అవుతది కదా మీకు. అవునులెండి. తర్వాతనే యూజ్ అవుతుందిలెండి ఎప్పుడైనా మనం. సో ఏందంటే నాకు సబ్జెక్ట్‌లో ఉంది కాబట్టి నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అవునులెండి. ఓకే. సో అదనమాట. సో సబ్జెక్ట్ అయితే నేను కంప్లీట్ చేయాలి కదా దీంట్లో. ఓకే. సో అట్లా. అది ఫేస్‌బుక్ యాడ్స్ మీరు చెప్పారు గానీ నా దగ్గర రికార్డింగ్ అసలు ఒక్కటి కూడా లేదు అది. ఉన్నాయి కదా రికార్డింగ్స్ నేను పంపించాను. లేదు. ఫేస్‌బుక్ యాడ్స్ లేవు. మీరు అప్పుడు పంపించారు గానీ అవి అసలు డౌన్‌లోడ్ అవ్వట్లే అసలవి. అవునా? సరే నేను మళ్ళీ పంపిస్తాను. అవి నా దగ్గర ఉన్నాయి. పంపిస్తాను. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ.